మామిడికాయ పులుసు అయితే వేసేసుకున్నాం ఇప్పుడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ బైట్ ఫర్ ఎవర్. ఈ రోజు అయితే చూస్తున్నాను అయితే మామిడి చెట్టు మామిడికాయ పులుసు అయితే పెట్టుకోబోతున్నాం. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా మామిడికాయలు అయితే కలర్తో అదిరిపోతున్నాయి. ఇంకా కోసేద్దాం. మంచి మంచి కాయలు. చూపిరా కాయలు చూడరా ఎట్టున్నాయా. చూసారు కదా గాయ్స్, అంతా న్యాచురల్ మామిడికాయలు. వీటితో అయితే మనం మామిడికాయ పులుసు అయితే పెట్టేసుకుందాం నీట్గా. చూపిరా, ఈ చూడు ఎట్టుందో, హైలైట్గా ఉంది. ఇంకా బా అదిరిపోద్ది ఇది. ఇంకా బా మంచి అదిరిపోయింది. ఇంకో 2 కాయలు కోసుకుంటే సరిపోద్దిలేరా మనకి, అన్ని అవసరం లేదా. ఇందాక మామిడికాయలు అయితే కోసేసుకున్నాం కదా, మన ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు అయితే వెనకాలే వచ్చేస్తున్నారు. ఆ కనబడే చెట్టుగాడ అయితే మనం కుకింగ్ అయితే చేసుకోబోతున్నాం. ఇప్పుడు మన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనం కుకింగ్ అయితే చేసుకోబోతున్నాం. అన్ని సెట్ అయిపోయాయి. ఇంకా మన వాళ్ళు అయితే కర్రలు ఏరేస్తున్నారు. విఘ్నేష్ కర్ర ఏరుతున్నాడు. మామిడికాయలను అయితే మంచిగా అయితే కడిగేసుకున్నాం. దీనిపైన జిగురుగా ఉంటుంది. నీట్గా అయితే కడిగేసుకున్నాం అంటే మనోడైతే ఎంత లోపల కట్టెలతో అయితే మంట వేసేసాడు. ఇప్పుడైతే దీని మీద అయితే మంచిగా కడాయి అయితే పెడేసుకుందాం. చూస్తున్నారు కదా, అయితే ఆగిపోయింది. ఇప్పుడు నూనె అయితే యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసుకుందాం. నూనె అయితే బాగా ఆగిపోతా ఉంది. చూస్తున్నారు కదా, ఆవాలు అయితే ఆగిపోయాయి. ఇప్పుడైతే ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాం. కుండలో వంట అదిరిపోవాలి ఈరోజు మామిడికాయ పులుసు. చూద్దాం ఎలా వస్తుందో. ఆనియన్స్ అయితే బాగా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో అయితే టమాటో అయితే యాడ్ చేసుకుందాం. టమాటో వేసుకొని మంచిగా వేసి కలబెట్టేసుకుందాం దీన్ని ఫస్ట్. టమాటాలు అయితే వేసుకున్నాం కదా, మంచిగా అయితే ఉడికి ఒక రవ్వ అల్లం పేస్ట్ అయితే లైట్గా యాడ్ చేసుకుందాం. ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు, లైట్గా వేసుకుంటే చాలు. మంచిగా అయితే కలిపేసుకుందాం దీన్ని. నాయన బాగా ఉడికేసింది. అల్లం పేస్ట్ అయితే మంచిగా అయితే స్మెల్ వస్తుంది. దీంట్లో అయితే ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. మసాలా కల్లుప్పు వేసేసుకుందాం. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. మంచిగా అయితే దీన్ని మసాలాలు తట్టించేసాం కదా, ఇంకా మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం. మసాలా ఇది బాగా ఉడికిపోయింది కదా, మంచిగా అయితే మామిడికాయలు అయితే యాడ్ చేసుకుందాం. మామిడికాయలకి మంచిగా అయితే కలబెట్టేసుకుందాం దీన్ని ఫస్ట్. బాగా ఏంది రైట్ వస్తుంది, కలర్గా ఇప్పుడే భలే ఉంది చూస్తుంటే. నేను ఇంకా సేపు అయితే ఉడికిచ్చేసి లైట్గా అయితే వాటర్ యాడ్ చేసుకొని మామిడికాయలు అయితే ఉడికిపోయాయి. ఇంకా లైట్గా వాటర్ యాడ్ చేసుకుని పులుసు పెట్టేసుకున్నాం. ఇంకా అయిపోయింది. పులుసులు అయితే నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికిచ్చేసుకున్నాం. ఇంకా మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోద్ది. సరిగ్గా ఉడుకుతా ఉంది. గంటి తీసుకోరా. బాగా అయితే ఉడుకుతా ఉంది. మామిడికాయ అయితే ఉడికిపోయి ఉంటుంది. మామిడికాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే దీంట్లో గార్నిష్ కోసం ఇంక కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం లైట్గా, మంచి ఫ్లేవర్తో అదిరిపోవాలి. ఇంకో 2 నిమిషాలు అయితే మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోద్ది. మామిడికాయ పులుసు అయితే అయిపోయింది, కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షంలో కూడా ఇంకా చేయాలి తప్పదు కదా. ఇంకా మంచిగా అయితే తీద్దాం, ప్రయత్నిద్దాం. వాన్లో కూడా ఒక వీడియో తీయాలి కదా. ఈ కర్రీ అయితే పక్కన పెట్టేసుకుందాం. దీని ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదా, ఈ సట్టెలో అయితే ఇప్పుడు కూడా మంచిగా హీట్ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఉడుకుతా ఉంది. ఇప్పుడైతే వేడిగా అన్నం అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. మామిడికాయ పులుసు అయితే వేసేసుకున్నాం ఇప్పుడు.
దీని అయితే టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది, తింటా ఉన్నాం. భయంకరంగా ఉంది టేస్ట్ అయితే, పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తుంటే కింద అయితే కామెంట్ చేసేయండి. ఏం మచ్చా ఎట్టుందిరా? బాగుంది. ఎటుందిరా? బాగుంది. చూసారు కదా గాయస్, ఇందాక మామిడికాయ పులుసు అయితే చాలా బాగా వచ్చింది, పుల్ల పుల్లంగా కారం కారంగా అయితే అదిరిపోయింది. చెప్పాల్సిన అవసరమే లేదు. మన వాళ్ళు చూసారు ఎట్ట తింటున్నారు, భయంకరంగా తింటున్నారు. ఇంకైతే మన వీడియోస్ అయితే నీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.